తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. నాపై డీప్ ఫేక్ వీడియోస్తో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నన్నే 6 నెలలుగా వేధింపులకు గురిచేశారు. వేధింపులపై నా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. నాపై ఆరోపణలకు కోర్టు ద్వారా సమాధానం చెబుతానని అన్నారు ఆయన. ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని తెలిపారు. నాపై కుట్ర చేసిన వారిని వదిలేది లేదని తెలిపారు ఎమ్మెల్యే. నేను అరవ శ్రీధర్ రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. కాగా అరవ శ్రీధర్ పై వస్తున్న లైంగిక ఆరోపణలను ఆయన తల్లి ప్రమీల ఖండించారు. కులం పేరు చెప్పి నా కొడుకుకు దగ్గరైందని, క్రమంగా ఇంటికి రావడం మొదలుపెట్టిందని యువతిపై ఆరోపణలు చేశారు ప్రమీల. పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్లు చేసేదని, పెళ్లి చేసుకోవాలంటూ అనేకసార్లు బ్లాక్మెయిల్ చేసిందని ఆరోపించారు ఆవిడ. ఆమె వేధింపులపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే తల్లి ప్రమీల చెప్పుకొచ్చారు. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలియదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరచూ వస్తూ ఉండింది. సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏం తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అంత బుద్ధివంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానివల్ల ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తాం, 2 గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాం. నిద్రలే, మాకు తెల్లవారులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. మరోవైపు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు జనసేన అడుగులేసింది. ఈ క్రమంలోనే బాధిత మహిళతో రైల్వే కోడూరు జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. అరవ శ్రీధర్తో మహిళకు గల సంబంధంపై ఆరా తీసినట్టు ఆడియోలో ఉంది. బాధిత మహిళ సదరు నాయకుడితో మాట్లాడిన సంభాషణలంటూ ప్రచారంలో ఉన్న ఆడియో ఇప్పుడు విందాం. రాజకీయం కూడా అబ్బాయిల ఇంట్రెస్ట్ లేదు. రేపు పొద్దున్నే 2051 క్వశ్చన్ ఉంది, నువ్వు అడుగుతావో అడగవో తెలీదు. వాటికి ముందే వస్తాయి, ఇవి జరుగుతాయి చర్చ అని. వాటి గురించి ముందు బ్రీఫ్ గా తెలుసుకో, విను అంటే నిజమేనా ఉండాలనా అంటాడు. నాకు తెలిసి అది కూడా లేదు. అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మనకు ఆడ ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం అసెంబ్లీలో సగం అటెండెన్స్ తీసుకుంటాడు ఇతను.
అంతే. అటెండెన్స్ తీసుకొని కామ్గా వచ్చి నాతో చాట్ చేస్తాడు. ఆ, నేను ఏకంగా అసెంబ్లీలో వీడియో కాల్ చేస్తే చంద్రబాబు సార్ని కూడా చూశాను, నేను చూపించాడు నాకు. ఆ, ఒకసారి ఆ, చంద్రబాబు సార్ వెనకనే ఉంటాయి. వీళ్ళు వస్తారు కదా అసెంబ్లీకి, ఎవరు ఈమె ఉంది చూడండి, యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పడం ఈవినింగ్ రాగానే. అంటే అమ్మాయిని చూస్తే నీకు అదే గుర్తొస్తుందా? నేను అదే అనుకుంటున్నామ్మా, అది కాదు కదా ప్రపంచం, చాలా ఉంది కదా. నువ్వు ఏందని నాకు అర్థం కాలేదు. రేపు పొద్దున్న రేపు నీకు బిడ్డలు పుడతారు, నీకు ఒక కూతురు పుడితే మరి సమాజం అట్టే చూస్తుంది కదా. ఇప్పుడు ఎంత బర్న్ అవుతుంది హార్ట్. ఎంత బన్నవడం ఏంటి సార్? ఇప్పుడు మీ అమ్మ నిన్ను అలా చూసావు, పక్కన ఉండేవాడు చూస్తే నువ్వు ఒప్పుకుంటావా? అప్పుడు నీకు వాడికి తేడా ఏంటి? నేను ఏడ్చేశాను, వాళ్ళ అమ్మ విషయంలో మాత్రం నేను ఏడ్చాను. గురించి మాట్లాడినప్పుడు చీ అనిపించింది శ్రీధర్ గురించి. అంటే ఒకటే ఇంట్లో అంతసేపు ఉంటాడే, ఎన్నిసార్లు చూసుంటాడు అనేసి నేను, ఎంత కాలం నుంచి చూస్తున్నాడు అనేసి నేను. ఇంకోటి వాళ్ళ అమ్మ గురించి అన్నప్పుడు మాత్రం నేను ఏడ్చేసా. నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు అసలు మనిషిలా కూడా ఆలోచించడం లేదు. అంటే ఏమంటాడు సార్? లేదులే, ఏదో చూశాను అంటే నువ్వు చూసావు, నువ్వు ఆ రకంగా చూసావు, అక్కడ ఉన్నది మీ అమ్మ. నువ్వు చూసావు, ఏదో చూశాను అంటే ఏదో చూడడం ఏంట్రా? ఏదో చూడడం ఏంటి? మీ అమ్మ ఏం వలతాడు కట్టుకుంటే నీకెందుకు? ఇంట్లో వాళ్ళు పనులు చేసుకోవద్దా? పనులు చేసుకునే వాళ్ళ వాటం ఎలా ఉంటుంది? పైకి చీర పెట్టుకొని అట్లా పనులు చేసుకుంటారు, నీకెందుకు? నేను ఇంత గట్టిగా ఉండడానికి కారణం నాకు చాలా కొన్ని మన మైండ్లో అలా గుర్తుండిపోతాయి సార్, అలా గుర్తుండిపోతాయి నాకు. కొన్ని అలా గుర్తుండిపోయి వీడిని క్షమించే మనిషి కాదు, వీడిని కొంచెం వదిలేసినా సరే రెచ్చిపోతాడు. వాడిని నేను టెస్ట్ చేసినా కూడా వాడు ఇలాగే ఉన్నాడు, అయినా కూడా నేను వాడిని వదలలేదు. లేదు మారుద్దాము, ఇలా ఉంటే మాత్రం పనులు కావు అని చెప్పి నాతో పాటు కోర్స్ క్లాసెస్ వింటాడు. నేను ఆంథ్రోపాలజీ క్లాసెస్ వింటూ ఉంటే నాతో పాటు క్లాసెస్ వింటాడు. అది కూడా ఒక మోటివేషన్ శ్రీధర్ అని చెప్పేసి. ఆన్లైన్ క్లాసెస్ సార్. నేను ల్యాపీలో వింటే వాడు ఫోన్ చేస్తాడు, వాడు వింటూ ఉంటాడు. అంత బాగుండి ఇప్పుడు నేను సడన్గా నేనేం చేయలేను అంటే అన్యాక్సెప్టబుల్. మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత క్లోజ్ అయ్యి విడిపోతున్నాడో. అంటే నాకు అర్థమైంది. వాడికి అన్లిమిటెడ్, అంటే వాడికి కావాల్సిన హామీలన్నీ ఇచ్చేసినాడు. మీకు విషయం తెలుసా? నేను మా ఆయన నన్ను వదిలేసిన దగ్గర నుంచి నేను తాళి వేసుకోను, మెడలో వేసుకోలేదు. ఇతనే పసుపు తాడు కట్టాడు, నా కాలికి మెట్టెలు పెట్టాడు. నువ్వు ఇవి పక్కా ఉంచుకోవాలి, నా కోసం ఉంచుకోవాలి, నేనే నీకు ఫ్యూచరు కాబట్టి నేనే నీకు కడుతున్నా, నువ్వు ఉంచుకోవాలి అనేసి చెప్పి వేస్తేనే నేను ఉంచుకున్నాను ఇప్పటికీ. అర్థమైంది. ఈయన చెప్పిన అది పెద్ద ఈజీనా వాడికి, అది ఇంకా చిన్న లాజిక్. అంత నమ్మాను నేను. ఒక అమ్మాయి ఎంత చదువులు చదివినా కూడా అవి చిన్న చిన్న థింగ్స్ జరిగినప్పుడు ప్రభుత్వం చేస్తుంటారు అని హార్ట్ ఫుల్ఫిల్ అవుతుంది.